హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం వీడియో ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాశయులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. సో వీడియో అయితే పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. సో ప్రజెంట్ మనం నిలబడినటువంటి బిట్ చూసుకుంటే మనం వరి బిట్ అండి. ఈ బిట్టు మనం పూర్తిగా కూడా దమ్ము చేసి నాటేపించుకోవడం జరిగింది. మనం ఇంకొక 3 ఎకరాల బిట్టు చూసుకున్నట్లయితే పూర్తిగా వరి వెదజల్లుకోవడం జరిగింది. ఇది 3 ఎకరాల బిట్టు మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే మనం దమ్ము చేసి నాటేపించుకున్నామండి. సో దీంట్లో మనం ఎటువంటి పద్ధతులు పాటించాము అండ్ ప్రజెంట్ మనము ఇయాల్టికి వేపించి 3వ రోజు. ఈరోజు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అన్న అంశాల గురించి క్లియర్ కట్గా అయితే మీకైతే తెలుపుతాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే దమ్ము చేసి ఈ యొక్క 3 ఎకరాలు అయితే వేసుకున్నాము. సో దమ్ము చేసినప్పుడు మనము దీంట్లో కింది మందుగా అయితే 20-20-0-13 అయితే వాడడం అయితే జరిగింది. మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా డిఏపి వాడేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నాకు 20-20-0-13 అవైలబుల్ ఉంది కాబట్టి 20-20-0-13 అయితే నేను ఎకరాకు ఒక కట్ట చొప్పున అయితే వేసుకోవడం అయితే జరిగిందండి. సో దమ్ము చేసుకొని ఒక కట్ట ఎకరాకు దుక్కి మందు వెదజల్లుకున్న తర్వాత నాటు అయితే వేపించుకోవడం అయితే జరిగింది. ఇయాల్టికి మనం నాటు వేపించి 3వ రోజు. సో 3వ రోజు. సో ఎప్పుడైనా కానీ నాటు వేసిన తర్వాత 3వ రోజు అంటే నాటు వేసినప్పుడు మనం ఏంటంటే పూర్తిగా నీళ్ళు అనేది తీసేస్తాము, ఉత్తి బురద పైన నాటు అనేది వేయడం జరుగుతుంది. సో అలా వేసిన తర్వాత 2 రోజులు ఆరనిచ్చి 3వ రోజు మనము నీళ్ళపారకం అనేది చేసుకుంటామండి. సో 3వ రోజు నీళ్ళపారకం చేసుకున్న తర్వాత 4వ రోజు కానీ లేదా మీరు నీళ్ళపారకం చేసిన 3వ రోజు కానీ లేదా 5వ రోజు. సో 5 రోజుల లోపట్ల మనము ఖచ్చితంగా పెటిలాక్లోర్ వచ్చేసి 50% ఈసీ రూపంలో ఉంటుంది. సో మనకు డిఫరెంట్ కంపెనీలో దొరుకుతుంది. సో ఇది మనకు ఈసీ ఫార్మేషన్లో ఉంటే కనుక ఇసుకలో కానీ లేకపోతే యూరియాలో కానీ కలిపి చల్లుకోవాల్సి వస్తుంది. అదే ఓడి ఫార్మేషన్లో కూడా దొరుకుతూ ఉంటుంది. అలాంటివి ఉంటే కనుక డైరెక్ట్ మనము డబ్బాలతోటి వెదజల్లుకుంటే సరిపోతుంది. ఇది మనకు 3వ రోజు నుంచి 5వ రోజు మధ్యకాలంలో ఖచ్చితంగా కలుపు నివారణ కోసం. సో కలుపు నివారణ కోసం ఈ యొక్క పెటిలాక్లోరు మనము వెదజల్లుకోవడం అయితే జరుగుతుంది. ఇది 3వ రోజు నుంచి 5వ రోజు వరకు. సో మ్యాక్సిమం 5వ రోజు అండి. సో 6-7 రోజు నుంచి మనకు కలుపు మొలక ఎందుకు వేసుకోకూడదంటే మొలకలు అనేవి పుట్టుకొచ్చేస్తాయి. మొలకలు పుట్టుకొచ్చిన తర్వాత మనకు ఈ యొక్క పెటిలాక్లోర్ అనేది పనిచేయదండి. సో మొలకలు పుట్టక ముందే ఈ యొక్క పెటిలాక్లోర్ వేసుకోవాలి. కాబట్టి నేనైతే 3 నుంచి 5 మ్యాక్సిమం, ఇక 5 రోజులు మ్యాక్సిమం అండి. ఇక 6వ రోజు చల్లుకుంటా అంటే మీ ఇష్టము, కానీ 5 రోజు అయితే మ్యాక్సిమం 3 నుంచి 5 రోజుల మధ్యలో ఈ యొక్క పెటిలాక్లోర్ అనేటువంటి హెర్బిసైడ్ని మనం వెదజల్లుకున్నట్లయితే వరి సాగులో కలుపు నివారణ అయితే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో మనమైతే ఈరోజు కుదరదు, ఈరోజు మొత్తం కూడా పారకం అవుతుంది. రేపు ఖచ్చితంగా కూడా మనం పెటిలాక్లోర్ అనేది పూర్తిగా కూడా వెదజల్లుకోవడం జరుగుతుంది. నేనైతే ఇసుకలో కలుపుకొని అయితే వెదజల్లుకుంటానండి. సో ఈసీ ఫార్మేషన్ ఉంది మన దగ్గర. సో పెటిలాక్లోర్ వచ్చేసి ఈసీ ఫార్మేషన్ మనం ఇసుకలో కలుపుకొని మొత్తం కూడా వెదజల్లడం అయితే జరుగుతుంది. అలా చేసుకోవడం వల్ల మనకు కలుపు నివారణ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. సో మనము దమ్ము చేసుకొని ఈ యొక్క పూర్తిగా 3 ఎకరాలు అయితే వేసాము. దీంట్లో మనము మొదట వేసుకున్నటువంటి కాంప్లెక్స్ కన్నా చూసుకుంటే 20-20-0-13 మీరు కావాలంటే డిఏపి వేసుకోండి. అండ్ నేను తర్వాత 3వ రోజు నేను తీసుకున్నటువంటి జాగ్రత్త కనుక చూసుకున్నట్లయితే పెటిలాక్లోర్ అనేది వెదజల్లుకుంటున్నాను. ఎందుకంటే కలుపు నివారణకు అధికంగా కలుపు అనేది పుట్టకుండా. సో మీకు ఇంకా సమానంగా ప్రతి మడి కూడా బ్రహ్మాండంగా సమానంగా ఉన్నట్లయితే కనుక అసలు కలుపు పుట్టే అవకాశం ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఎగురు దిగుడు అనేది కనబడతా ఉంది, చూసారా? సో కొద్దిపాటిగా ఎగురు దిగుడు, అటు నీళ్ళ పారకం ఉంది, ఇటు నీళ్ళ పారకం. ఇలాంటి చోట నీళ్ళ పారకం లేని చోట అయితే మనం మీరు పెటిలాక్లోర్ చల్లినా కూడా ఖచ్చితంగా కలుపు అయితే పుడుతుంది. సో కలుపు పుట్టిన తర్వాత ఆ కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి అండ్ దీని తర్వాత ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న అంశాల గురించి క్లియర్ కట్గా మీకు ఫర్దర్ వీడియోలో అయితే నేను తెలుపుతానండి. ఇప్పటి వరకైతే మనమైతే 3 డేస్ అయింది, అంటే 2 డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. 3వ రోజు అయితే మనము వరి పెట్టుకొని అయితే ఈ రోజుకి 3వ రోజు. మనము రేపైతే కనుక 4వ రోజు అయితే మనం పెటిలాక్లోర్ అయితే వెదజల్లుకుంటున్నాము. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకునే అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినది ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ ట్విట్టర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.